ఇప్పటివరకు నా మంచితనం చూశారు, ఇక నుంచి అస్సలు సినిమా చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలు వేస్తున్న రౌడీ వేషాల గురించి మాట్లాడారు. తర్వాత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి సంబంధం లేని అంశాలతో చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎందుకంటే చంద్రబాబు అలా అంటారు కానీ అందరినీ దయతో చూస్తారని, తప్పులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోరని వారి నమ్మకం. అందుకే ఆయన హెచ్చరికల్ని వారు చాలా లైట్ గా తీసుకుంటున్నారు. చివరికి టీడీపీ నేతలు కూడా నమ్మలేకపోతున్నారు. మాటలతో ఇప్పుడు ఎవరు భయపడరు. వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. జగన్ రెడ్డి ప్రతి ప్రాంతానికి రౌడీలతో వెళ్లి అలజడి రేపుతున్నారు. ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన పర్యటనలో రౌడీ షీటర్లే ఎక్కువగా ఉంటారు. వారు ఇతరులపై దాడులు కూడా చేస్తున్నారు. ఎంత సైకోయిజం అంటే ఇంట్లో శుభకార్యానికి వెళ్లినా కొంతమందిని పోగేసి పిల్లవాడి సైకిల్ పై ప్రతాపం చూపించేంత సైకోయిజం వారిలో ఉంది. వారికి బుద్ధి చెప్పడానికి, భయం వచ్చేలా చేయడానికి ఇప్పటి వరకు సరైన చర్యలు లేవు. సంఘ విద్రోహ శక్తులకు యోగి మార్క్ ట్రీట్మెంట్. యూపీలో ఒకప్పుడు నేరస్తుల రాజ్యం ఉండేది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి కూడా మారిపోయింది. రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను ఆయన వదిలిపెట్టలేదు. రికార్డు స్థాయి ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. గ్యాంగ్స్టర్లు అని చెప్పుకోవడానికి అంతా భయపడుతున్నారు. ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ప్రశాంతత నెలకొంది. దోపిడీలు, దొంగతనాలు కూడా లేవు. రాజకీయ నేతలు నేర రాజకీయాల మీద ఆధారపడడం తగ్గించారు. ఆ స్థాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు లేకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం చేస్తే అంతే పెరిగిపోతాయి. వైసీపీ అధినేత ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. యోగి ఫార్ములాను చంద్రబాబు వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. వ్యవస్థను భయపెట్టాలనుకోవడమే జగన్ ప్లాన్. అధికారం లేకపోయినా భయపెట్టి తన రాజకీయం చేయాలని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. అందుకే ఆయన తరచూ బెదిరింపులకు దిగడమే కాదు, సంఘ విద్రోహ శక్తులతో బల ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ వ్యూహాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని కఠినంగా అణచివేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. చెవిరెడ్డి లాంటి వాళ్ళు పోలీసులపై జూలం ప్రదర్శిస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఇతరులకు కూడా ధైర్యం వస్తుంది. అలాంటి వాటిలోనే మొదట్లోనే అణచివేస్తే ప్రతి ఒక్కరికి భయం వస్తుంది. కింది స్థాయి అరాచక శక్తుల్ని అణచివేయడం కంటే వారి లీడర్లకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తే కానీ వారి గుణంలో భయం పుట్టదు. చంద్రబాబు ఇప్పుడు చేయాల్సింది కూడా అదే.